అవా ఎందుకు నువ్వు తిరుగుతానే ఉంటావు? ఇప్పుడమ్మా మామూలుగా రోడ్లంతా తిరుగుతానే ఉంటావు ఎందుకు? నడికి సాగిపోతావు, పోతల్లా రోజు తిరుగుతానే ఉంటావు. ఎంత వద్దన్నా కూడా వినకుండా. ఎందుకు పోవట్లేదు? ఇప్పుడు పోవట్లా, నిన్న ఈరోజు పోలేదు. అంతకుముందు పోయేవాదని కదా రోజు. ఒకరోజు 2 రోజులు కాదు, ఒకరోజు 2 రోజుల నుంచి ఉండవు. మామూలుగా అయితే తిరుగుతానే ఉంటావు కదా. కాళ్ళు నొప్పుల్లా నీకు? కళ్ళు బాగా కనిపిస్తాయి, బాగా అరిగిపోతుంది తినిందంతా. చేతులు నొప్పులు లేవు, ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవు కదా నువ్వు? ఒక్క మాత్ర కూడా వేసుకోవు. ఎన్ని సంవత్సరాలు ఉంటే జ్వరం వస్తే రసం అన్నం తిని అంతే, రసం అన్నం తిని ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోద్ది. గ్రేట్ తెలుసా నువ్వా? మాకేమో ఇప్పుడే అన్ని రోగాలు వచ్చేసినాయి. వచ్చేసినాయి మాకు ఆల్రెడీ. నడువుల నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్నీ వచ్చేసినాయి తెలుసా? కూర్చొని పని చేసి చేసి ఏం పని చేస్తాను? కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చొని చేయడం వల్ల వచ్చేసినాయి మాకన్నీ. అట్లా ఏం మాత్రలు లేకుండా నువ్వు 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలా? 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికేసినావు. మాత్రలు ఏం వాడకుండా. ఏం తినేదాన్ని నువ్వు అప్పుడు? చదువు సంగటి, రాయి సంగటి, జన సంగటి సంగటి కదా. ఎంత తినేదానివా? ముద్ద తినేది. ఒక ముద్ద? ముద్ద ఇంత ముద్ద ఏం వేసుకొని తినేదానివి? మేము కూర అయినా కూరలు వేసుకొని తినేదా, కూర వేసుకుని ముద్ద వేసుకుని తినేది. 2 ముద్దలు తినేదాని అంట కదా నువ్వు? 2 ముద్దలు ఇప్పుడు తినలేరా దాన్ని? ఒక్క ముద్దతో సరిపోతుందా? ఒక ముద్ద ఇంత ముద్ద కదా.